బాబాయ్ గారు దాదాపు ఇంకా 2 రోజులే ఉంది అసెంబ్లీ అయిపోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటారు ఎక్కడికి? అసెంబ్లీకి. ఎలా వస్తాడు? ఏది నీకు ముఖం చూపించుకునే ఛాన్స్ కూడా లేకుండా చేశారుగా ప్రజలు. ఇప్పుడు మనం శుభ్రయ్య కన్నా ఇవ్వాలి, ఎవడో పాలేరుతన్నా కౌరు పంపాలి. దినమైనా పెళ్ళైనా శుభకార్యం ఏదైనా సరే ఏమీ కౌరు కాకరకాయ లేకోకుండా శుభ్రయ్య లేకుండా గొట్టగడ పాలేరు కూడా వచ్చి మనకు చెప్పకపోతే మనం ఏం వెళ్తామండి? పెళ్ళైనా పేరెంట్ అయినా. అలాగే అసెంబ్లీ దేవాలయం ఆంధ్ర క్యాపిటల్ మన రాజధాని. దాంట్లోకి ఇతను వెళ్ళాలంటే ఏది ప్రతిపక్షం ఏది? సరిపోతే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఆయన ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి ఆయన కంపల్సరీ వెళ్ళి ఆ ప్రజల పక్షాన్ని పోరాడాలి కదా. మన రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది ఈ మాట. అది ఎన్ని పూర్వకాలం పుచ్చలపల్లి సుందరయ్య గారి టైంలో అని చెప్పారు. జనమందరూ ఎరిగిన సత్యమే. మీ పులివేందల ప్రజలకి బాబు అక్కడ రేపు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఓటెత్తే అసెంబ్లీ కూడా వెళ్ళడు బాబు. అది గుర్తుపెట్టుకుని రేపు భవిష్యత్తులో ఆయన ఎలా దింపేయాలో ఎమ్మెల్యే స్థాయి కూడా లేకుండా చేయండి. ఇది పులివేందల ప్రజలకి, రాయలసీమ ప్రజలకి, వాళ్ళ నియోజకవర్గం ప్రజలకి నమస్కరించి చెప్పేది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మన గురించి అడుగుతాక అసెంబ్లీకి వెళ్ళడో, ప్రతిపక్షం కూడా చాలదో, ఎందుకు ఇతను మనం ఓటేస్తామనే ఆలోచన ఉంటే ఇక నెక్స్ట్ 2029 ఎలక్షన్కి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు. వెళ్ళాడనుకో, కొన్ని పోరాడి మాట్లాడాడనుకో, చంద్రబాబు మీద బూతులు తిట్టుకోకుండా, వాళ్ళ అమ్మ నాన్న ఊసులు ఎత్తుకోకుండా ఉంటే ఏమన్నా ఎమ్మెల్యేగా గెలుస్తాడేమో. నెక్స్ట్ లేదండి వైఎస్ఆర్సీపీకి అసలు ఈలోపు మొత్తం ఫీజులు మాడిపోతాయి. నాకు తెలిసి 11 ఫీజులు అవి కూడా కొన్ని లేచిపోతున్నాయి. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్తా అన్నా కూడా ఈయన ఎందుకు ఆపుతున్నాడు వెళ్ళలేకుండా? వీళ్ళు వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళతో కాంట్రాక్ట్ అయితే మళ్ళీ వీళ్ళకి చుట్టారు కలగలితే నాకెక్కడ కాపురం పోద్దని చూస్తున్నాను. ఎలాంటి కాపురం అది? ఎలాంటి కాపురమా? వీళ్ళు వెళ్ళి బాబు మా భవిష్యత్తు అయిపోయింది, మమ్మల్ని వెనకాలు కుడికాలతో గాడి తన్నాడు, అతను బాధపడలేక మిమ్మల్ని తిట్టాము అని చిరునవ్వుతోనో కళ్ళ సైకిల్తోనో చెబుతారు. లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు చెప్పరా ముఖ్యమంత్రి గారికి, సరే పోనీయండి ఏదో వాళ్ళు తిప్పలాడు పడినాయని అంటారుగా. మళ్ళీ దానితో ఈ బీజేపీ ఒకటి ఉందిగా లింకు, వాళ్ళతో కలుపుతారు, ఢిల్లీ వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు అనుకున్నాడు? ఈ 11 మంది కోడళ్ళలో, అన్నదమ్ముల్లో, లేకపోతే 11 మంది కొడుకుల్లో, బాబాయిల్లో తొక్కిపెట్టి కూర్చున్నాడు. బాబాయ్ దాంట్లోనే నమ్మకాలు లేని కేసు జరుగుతుంది కదా. ఈ బాబాయిలు 11 మంది ఉంటారా? ఉండరేమోనని ఈ జగన్మోహన్ రెడ్డి గారు భయం. లేకపోతే వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏదో రాజకీయం చేసుకోవాలి కాబట్టి 11 మందితో ఏం రాజకీయం చేసుకున్నావు అవతగా? ఇంకా నువ్వు ఎక్కడుంటే మాకెందుకు రాజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒకటి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు అసెంబ్లీలో చర్చే జరగట్లేదు, పథకాలు అంటూ ఏం ఇచ్చింది లేదు అని నా మీద అబద్ధాలు చెప్పారు. 12 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పారు. మీరే అసెంబ్లీలో 6 లక్షల కోట్లు అని ఇచ్చారు ఇక్కడ. కానీ నా మీద ఎందుకు అబండాలు వేశారు? మీరంతా ఏది చెప్పినా అబద్ధాలు చెప్పి అందులో ఎక్కారు కానీ ప్రజలకు ఏం చేస్తుంది లేదు. మిమ్మల్ని ఎందుకు బొంకు చంద్రబాబు అని అనకూడదని చెప్పి అన్నాడు. బొంకు చంద్రబాబు అంటే ఏంటి అసలు? అబద్ధాలు చెబుతున్నాడు, బొంకుతున్నాడు. అదే అబద్ధాలను ఒటరిచ్చి మాట్లాడుతున్నారు పల్లెటూరులో రకరకాల భాషలో. అలాగే బొంకుతున్నాడంటే అబద్ధం, ఇంకో బోకరిస్తున్నాడంటే అబద్ధం. ఈ రకరకాల జిల్లా భాషలు కాళ్ళే అన్ని మిక్చర్ అయినాయని కదా. బొంకాళ్లే 80,000 కోట్లతోనూ 1,20,000 కోట్లు తక్కువతో వైజాగ్ దగ్గర ఒక ప్లాంట్ మొదలైపోయింది. వాళ్ళు వచ్చారు. 20,000 కోట్లతో వాళ్ళు ఎవరో టాటా ఎస్ వాళ్ళు వచ్చారు. ఈ ఫ్లైఓవర్లు శాంక్షన్ అవుతున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్నం మెట్రో ట్రైన్ శాంక్షన్ చేయించాడు. కళ్ళకు కాబట్టినట్టు కాపాడుతున్నాయిగా, నమ్మాలిగా. అంటే ఈయన చేసిన అప్పులు అన్ని అబద్ధాలు చెప్పారు. నా టైంలో అయింది 6 లక్షల కోట్లు వాళ్ళే ఒప్పుకుంటున్నారని అన్నాడు. అవునా? ఆ అప్పుల గురించి మాట్లాడేది రేపు కేంద్రం నుంచి సిబిసిఐడి వస్తారో. ఈయన 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు లండన్లో ఆడపిల్లల పేరు ఎంత దాచుకున్నాడో, లేకపోతే చెల్లి పేరు దాచింది తిరిగి అడుగుతున్నాడు, తల్లి పేరు దాచింది తిరిగి అడుగుతున్నాడు. ఇవన్నీ రాజశేఖర రెడ్డి ఎంత సంపాదించాడు, వాళ్ళ తాతగారిది ఎంత, వెంకటరెడ్డి గారిది, రాజారెడ్డి గారిది, వాళ్ళ ముత్తాత గారు వెంకటరెడ్డి గారిది ఎంత, మొత్తం వాళ్ళు తేలుతారు. మనకెందుకు కంగారు? చంద్రబాబు నాయుడు బొంకుతున్నాడో బొల్లుతున్నాడో అబద్ధాలు చెప్పాడో. మీరేమన్నా సత్యహరిశ్చంద్రుడికి వారసులా బాబు? మీరేమన్నా హరిశ్చంద్రు వారసులు అయితే మాట్లాడమన్నప్పుడు చంద్రబాబు అబద్ధాలని చెప్పి ఎందుకండి? సంవత్సరం ఇంకన్నా 5 నెలలే అయింది, ఇంకా 4 సంవత్సరాలు 5 నెలలు ఉంది.
ఈలోపే ఇతను ఉలుకు బయటేసుకుంటాం, సంకలు దౌడుకుంటాం, గుమ్మడికాయ దొంగడు అంటే భుజాలు దౌడుకుంటాం. ఎందుకండి చూస్తా ఉండండి వారాహి వారు, మీకు అన్నీ అర్థమవుతాయి. అయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన అధికారం కోసం హైదరాబాద్ వెళ్ళి ఉన్నాడు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు చూసింది లేదు. కనీసం వాళ్ళు చనిపోతే కనీసం కర్మకాండ చేయలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? అట్లా అంటారా? ఇప్పుడు ఈయనకి జ్వరం వచ్చింది తాడేపల్లి ప్యాలెస్లో, వాళ్ళ వాళ్ళ ఆడపిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. నాకు తెలియకడుతున్నా, ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారా? ఫోన్లో మాట్లాడుకుంటాం, మేజర్ అయితే రావటం. అదేంటండి, పెద్ద పెద్దవాళ్ళ ఫ్యామిలీలో తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ బిడ్డలో ఇక్కడ పని వాళ్ళని పెట్టించుకుని వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి భోజనం పెట్టి మమ్మ నాన్న జాగ్రత్త అని అప్పచెప్పి వెళ్తున్నారు పొదుగు తెరువు కోసం అమెరికాలో. మరి వాళ్ళందరినీ చెప్పమను జగన్మోహన్ రెడ్డి గారి సంగతి చెబుతా. అప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రులు చూశాడో లేదో, వీళ్ళు ఏమన్నా వాళ్ళ పొలంలో పాలేరులు అయ్యి దగ్గరుండి చూశారా? వాళ్ళ వ్యవసాయాలు ఎస్టేట్లో పాల ఫ్యాక్టరీలో ఎక్కడెక్కడన్నా అదేంటి హెరిటేజా దాంట్లో ఏమన్నా ఉండి గుమ్మస్తాగా లెక్కలు రాసి చూసారా చెప్పమను. నేను అప్పుడు నమ్ముతా. పేరు నానిగాడు ఏమన్నా నిమ్మకూర వెళ్ళి ఎన్టీ రామారావు గారి తోట ఏమన్నా ఆవుల్ని గేదెలను కడిగి పెడకళ్ళు తీసి వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఏమన్నా చేశారా? పోయి చెప్పమానండి, నమ్ముతా. వాళ్ళ తొట్టే పనివాడు కాబట్టి వాళ్ళు గుట్టి ఇలా తెచ్చింది అనుకోవచ్చు. ఎందుకు వచ్చిన అబద్ధాలు? వాళ్ళ తల్లిదండ్రిని ఆయన చూసుకున్నాడు, వాళ్ళ అమ్మ చనిపోతే బోర్ని ఏడిచాడు, టీవీల్లో చూసాం చంద్రబాబు గారి సంగతి ఇది. మరి వాళ్ళ అమ్మ కూడా ఈయన మీద బాంబులు వేపిస్తే గంగిరెడ్డితో ఎవరితో అల్పిరిలో మరి ఆవిడే వచ్చి ఏడ్చింది. బోర్ని పల్లెటూరులో ఏదో మోటతనంగా ఏడుపులు ఒక సీఎం లెవెల్లో ఫ్యామిలీలో ఇతనైనా జగన్మోహన్ రెడ్డి అయినా సీఎం చేశాడుగా, అలా ఉండవుగా. మరి నాన్న చనిపోతే బోర్ని ఏడిచాడా? నేను చూడలా. ఇంకా ఇతని మీద ఎబిడీలు ఉంది వాళ్ళ తండ్రి విషయంలో. అట్లాంటి చంద్రబాబుకి ఆపాదించకూడదుగా. హైదరాబాద్లో ఉండే వాళ్ళ తమ్ముడితోనో ఎవరితోనో చూపించుకుని ఉంటాడు, ఎప్పుడో వచ్చి ఉంటాడు. నీకు చెప్పి బోటు కట్టుకుని హైదరాబాద్ విమానానికి ఒక బోటో లేదా కింద కారుకు రైలుకు బోటు కట్టుకుని తల్లిదండ్రులు నేను చూసి వెళ్తున్నాను బోటు పెట్టుకెళ్తారండి. మేము 5గురం, నా తల్లిని నేను డబ్బులు బాగానే ఇచ్చేవాడిని, మరి నాకు సొత్తకి మధ్యవాడినిగా ఆఖరోడే చూడాలిగా. ఏమన్నా ఎత్తుపోతలు మంచి చెడు తల్లి నీళ్లు పళ్ళు చూడాలిగా. చూసారో లేదో? మేము చూసామా? అక్కడ సొంత ఇల్లు ఉంది, అక్కడ ఉంటుంది. నా ధర్మం నేను డబ్బులు పంపించా, అట్లాగే నా కొడుకు కూడా పంపాడు. దినం నా కొడుకు చేశాడు మనవడగా. అవన్నీ మేము పేపర్కి ఎక్కించుకుని చెప్పామా? మమ్మల్ని పెంచింది కోడూరులో పోతల కృష్ణమూర్తి గారు. మేము అవన్నీ చెప్పామా పేపర్ ఎక్కించుకుని? ఈ సొల్లు మాటలు మన ముందు ఎవరినే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రేపు అసెంబ్లీకి వస్తాడో రాడో పులివెందుల జనం నిర్ణయిస్తారంటారా? పక్క గ్యారెంటీ ఏమైనా డౌట్ ఏంటి మీకేమన్నా? నేను ఇప్పుడు 5 ఏళ్ళ మరి చెబుతున్నాను, నేను చెప్పింది ఏది మీరు పోలా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలు అందరూ ఇళ్ల పట్టున ఉండకోకుండా ఢిల్లీ వెళ్ళి మోడీతో ఫైట్ చేసుకుని అన్నీ తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేల మంత్రులందరూ వెళ్ళి చంద్రబాబుతో ఇది కావాలని చేసుకుంటున్నారు. ఆయన నిమ్మల నాయుడు ఎవరు, పాలకొల్లు ఎవరు, నిమ్మల రామానాయుడు బొడమేరు కట్ట మీద 14 రోజులు కాపురం చేశాడే, కళ్ళకు కాపాడలేదా? రైతుల పొగులు ఇక్కడ ఉండి టిప్పర్ లారీలతో అందరు కాంట్రాక్టులతో మిలిటరీని నింపి ఎమర్జెన్సీ చేసి కట్ అయిపించాడు కదా రోడ్డు, కళ్ళకు కాపాడుతుందిగా. ఇంకా నువ్వు ఎవరి మీద బురదేస్తా? ఏది వేసినా ఫస్ట్ నీ ఆత్మశుద్ధి, నీ అంతరాత్మశుద్ధి చేసుకుని నీ గురించి నువ్వు కడుక్కుని చంద్రబాబు ఇంటి జోలికి రమ్మను, అది ధర్మం. ఇదొకటి. మరి ఇక్కడ వాళ్ళ చెల్లి మీద అన్ని అబద్ధాలు రాసిందంతా, అబండాలు చబండాలు వేసిందంతా బాలకృష్ణ అంటగా. ఎప్పుడు ఆయన వేసాడంటగా అబండాలు? బాలకృష్ణ ఏమని వేసాడు మళ్ళీ నాకు అర్థమయ్యాడు, చెప్పండి. బాలకృష్ణ గారు ఏమని వేసాడు? మీద తిట్టాడంటగా బాలకృష్ణ గారు వాళ్ళ చెల్లిని తిట్టాడంటగా. ఎప్పుడది తిట్టాడని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడా? మరి ఆ షర్మిల కూడా అనొచ్చుగా, నన్ను బాలకృష్ణ గారు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, చంద్రబాబు తిట్టాడని చెప్పొచ్చుగా, నమ్ముతాం. ఆవిడ ఏం చెప్పు, నీకే నువ్వు చేసిన తప్పులే చెబుతుంది ఆ షర్మిల గారు. ఆ అమ్మాయి నిజాతిపరులాగానే ఉంది నాకు దృష్టిలో కొద్దిగా. మీ అమ్మగారేమో కొడుకు అని చెప్పి నీ నోరు నొక్కేసిందో, నువ్వు ఆవిడ నోరు నొక్కేసావు, నీ జోలేదు ఇట్లా. నీ ఇంకెవరు మీ బాబాయ్ కూతురు ఎవరండి ఆవిడ, సునీతారెడ్డి గారా? మళ్ళీ కేసు రియాక్షన్ చేయమని చంద్రబాబు గారికి సిబిసిఐడికి లెటర్ పెట్టుకుంది. అసలు అక్కడ లేనిది మొదల్లో నీటి బొట్టు లేనిది నువ్వు కాలువ గట్లకి వెళ్ళిపోయి కాలువలు పొంగేసి ఏం చెబుతావు? ఏమత్త ధర్మం?
అసలు నీ ఇంట్లో నీకు ఇది లేదు కదా, నీకు ఇతరుల గురించి ఎందుకు? తప్పు కదండి, పాపకారం. మీరు హిందువులైనా ఇంకొకళ్ళైనా దేవుళ్ళని ఎవరు నమ్ముతారో వాళ్ళ అంతరాత్మలో పరిశీలించుకుని మాట్లాడమను, అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఏ నాయకులైనా సరే. మరి వైసీపీ వర్ర రాఘవరెడ్డి గారు అసలు ఏం తప్పు చేయలేదు, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి టీడీపీ నాయకులే చేయించారని చెప్పి అంటున్నారు. నిజంగానే టీడీపీ వాళ్ళు తెప్పించారు వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మని? సరే, ఆ మాటకు వచ్చారా? మరి అప్పుడు చంద్రబాబు ఏమీ చేయిందేనే మీరు ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి, ఫేక్ కేసులు పుట్టించి, ఇన్నర్ రోడ్డు పుట్టించి, అదేది స్టీల్ అదేది అవన్నీ పుట్టించి మీరు 53 రోజులు జైల్లో పెట్టి, మళ్ళీ అక్కడ జైల్లో సూపరింటెండెంట్ ఎవరు ఆ సీసీ కెమెరాలు నువ్వు ఇక్కడ తాడేపల్లిలో చూసుకుని ఇవన్నీ ఏమంటారు? దాని మీద చెప్తే దీని మీద వాళ్ళు చెబుతారు. పవన్ కళ్యాణ్ భార్యలో బోరియాలో ఇవన్నీ నాకొద్దు, అవన్నీ నీకెందుకు అసలు? పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ అమ్మ గురించి, లోకేష్ గారు అమ్మగారి గురించి మీకెందుకయ్యా? ముందు మాట్లాడండి. అసలు మొదలెట్టిందే మీరు. ఆడపిల్లలు జోలు తీయటం, ఫ్యామిలీలు జోలు తీయటం, లోకేష్ గారు అట్ట, ఆవిడ ఇట్ట, ఈ పవన్ కళ్యాణ్ భార్యలు అట్ట, ఈ బందరోడు ఒకటోను, ఈటేమో మా జిల్లాలో బందర మాకు అడ్డు అవనిగడ్డ కట్టే, అటేమో రాయలసీమకి ఈ జగన్మోహన్ రెడ్డి అడ్డు, అదేది పులివెందల. అక్కడి నుంచి ఆయన మొదలెట్టాడు, ఇక్కడ కౌరులత్రి, ఇక్కడ ఇతను మొదలెడుతున్నాడు. వీళ్ళ తాత ముత్తాతలు వచ్చి నిమ్మకూరలో నందమూరి ఎన్టీ రామారావు గారు గేదెలు కడిగి పాలు పితికి ఆయన గుట్టంతా చెబుతున్నాడు ఇది చూసి. ఈయనేమో అక్కడుండి వెంకటరెడ్డి గారు వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు వాళ్ళ ఇంటికాడ ఉండి చూసి చెప్తున్నారు. ఎవడు నమ్మి మాట్లాడండి, పిచ్చి మాటలు. అసలు మీ చరిత్ర అయిపోయిందే బాబు. మీరు ఎంచేపు చంపుకుంటాం, చంపటం, బెదిరిస్తాం, లాక్కు దప్పటం, రవిడియజం మీకు నైజం మీ రక్త నరాల్లో జీర్ణించిపోయింది. మీరు సచ్చినా మారో ఇట్లాగే వెళ్ళిపోతారు. సరే, లాస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇండస్ట్రీలన్నీ బాగుపడ్డాయి, నేను ఉన్నప్పుడు ఏదైతే రాష్ట్ర గ్రోత్ బాగుంది, అంతా బాగుంది, రాష్ట్రానికి సంబంధించి 32 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. నిజంగానే ఇచ్చాడు. 32,000 మందికి ఇవ్వలేదు కానీ 32 లక్షల మంది చదువుతున్నాడా? అందుకని అమరావతి ప్రజల ఆడపిల్లలందరూ నానా మోగు దేవుడు అంటూ ఇళ్లలోంచి బయటికి రాని వాళ్ళు తిరుపతిను అరసవల్లి వెళ్ళారా? ఇటు 600 కిలోమీటర్లు, ఇటు 450 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళింది. నీ సేవ ఎక్కువైపోయి అబ్బో నీ సేవ భరాయించలేక నీ సుఖసంతులు అబ్బో మాకు ఎక్కువైపోయి వెళ్ళాం బాబు, ఈడే రావాలి గెలవాలి వెళ్ళారా? అందుకే ఆయన తన్నిచ్చావా పోలీసులతో బూటుకాలతో టాటర్లో పడేసి? అంటే ఇక్కడ అమరావతి ప్రజలు నువ్వు ఎప్పుడు పోతావరా దేవుడు అన్నాడు. కొట్టని కొబ్బరికాయ ఉందా? మొక్కని దేవుడు అన్నాడంటారా దేవుడా? అట్ట కాదు, ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు 2,63,000 ఇచ్చా అన్నాడు. ఏదో 40,000 మందికి ఏమన్నా రెగ్యులరైజ్ చేసాడంట, ఇంకో 1,50,000 మందిని తీసుకున్నా అని చెప్తున్నాడు. ఆయన చెప్పిన లెక్కలోనే 6 లక్షల మంది 6 లక్షలు అనుకున్నాను. ఎక్కడున్నారు రాష్ట్రంలో 6 లక్షల మంది వారంటీ లేనప్పుడు నువ్వు ఎందుకు 6 లక్షల మంది ఉన్నారనుకున్నావు? 32 లక్షల మందికి ఎలా ఆయన ఇచ్చాడు అసలు ఉద్యోగాలు? ఆయన చెప్పిన అసలు 6 లక్షల మంది లేనప్పుడు, 6,32,000 మంది లేనప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తాడు? గవర్నమెంట్ గుడ్డిదా? ఢిల్లీ ఏమన్నా కొట్టుపోయిందా? నిద్రపోతున్నాడా ప్రధాని మోడీ గారు? లేకపోతే ఎక్కడి నుంచో ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది ఉద్యోగస్తులు వస్తారు? ఎక్కడున్నారు? నీ ఫ్యాక్టరీలు అయ్యి అసలు నువ్వు టైంలో రోడ్లు అయ్యాయా బాబు? పాపం ఇక తగ్గించుకోమను, పాపం మాటలు తగ్గించుకోమను, అబద్ధాలు తగ్గించుకోమని, వాళ్ళ భవిష్యత్తుకి ఏదైనా అన్నం దొరికింది, పదవులు అయితే లేవు. అందుకేనా నీ మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోయాడు? నీ పార్టీలో వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోవాలా? ఇప్పుడు పిలవాలే కానీ అటు దువ్వాడు సీన్గడు కూడా వచ్చేసేట్టు అన్నాడు. అవకాశం ఇవ్వట్లేదు కానీ ఈడు రాడా బందరాడు, ఆ అంబటి రాంబాబు రాడా?